నమస్తే మిత్రులారా. వీడు అబద్ధాన్ని నిజంగా జరిగినట్టుగా ప్రచారం చేస్తూ మన అమాయక హిందూ సోదరులను బ్రెయిన్ వాష్ చేసి, అంటే ఇతనికి ముస్లింలన్నా, రాహుల్ గాంధీ అన్నా, కాంగ్రెస్ పార్టీ అన్నా ఎంతో ద్వేషం. ఈ ద్వేషాన్నంతా ఎక్కడో జరిగిన దాన్ని తీసుకొచ్చి ఇక్కడ అమాయక హిందువులకి ఈ వీడియో చూపించి, అంటే క్లిప్పింగ్స్ వీడియో కరెక్ట్గా దేంట్లో ప్లే చేయడం, సెల్ ఫోన్లో చూపించడం అనమాట. అంటే కన్ఫ్యూజన్ కోసం చూపించి, ఇలా ముస్లిమ్స్ ఇలా చేస్తున్నారు, మన పరిస్థితి ఏంటి, రాహుల్ గాంధీ ఇలా చేస్తున్నాడు, మన పరిస్థితి ఏంటి రాబోయే రోజుల్లో అని బాగా బ్రెయిన్ వాష్ చేసి చివరికి ఏం చేస్తానంటే బీజేపీకి ఓటేయండి, మన హిందువులందరం ఒకటి కావాలి, ఇక్కడ ముస్లింలు పనికిరారు అని చెప్పి వీడు చేసే అన్ని వీడి వీడియోలు మొత్తం ఇలాంటివే. ఈ రోజు ఒక వీడియో తీసుకొస్తాను మేము ముందుకు అని చెప్పాను. మొన్న అలాగే ఢిల్లీలో ఎప్పుడో 2015లో జరిగిన వీడియో పెట్టి ముస్లింల మీద చెడు ప్రచారం చేశాడు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు పాకిస్తాన్ జెండాలు పెట్టుకొని కేరళలో ప్రచారం చేస్తున్నారు అని చెప్పి చెడు ప్రచారం చేస్తున్నాడు. అయితే అది గతంలో ఎప్పుడు జరిగింది అనే ఫ్యాక్ట్ చెక్, అంటే రుజువులతో సహా నేను తర్వాత చూపిస్తాను. ముందు ఈ వీడియో చూడండి మిత్రులారా. జై శ్రీరామ్. రాహుల్ గాంధీ గారు భారతదేశానికి ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నారు. సరే, పార్లమెంట్లో ఏమొచ్చేసి కొంతమంది ఏమొచ్చి జై పాలస్తీన్ అంటారు, కొంతమంది ఏమొచ్చేసి ఇంకేదో అంటారు. ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు కూడా పాకిస్తాన్ జెండాలని ప్రోత్సహిస్తున్నాడంటే, అంటే ఇప్పుడు కర్ణాటకలో ఆల్రెడీ పాకిస్తాన్ జెండాలు పాతేశారు, దాని గురించి అడిగేవారు లేరు. ఎవరైనా అడిగితే కనుక వాళ్ళకి మక్కలు ఎరగదీస్తున్నారు. ఇప్పుడు కేరళలో ప్రియాంక వాద్రా అక్కడ ఎంపీగా పోటీ చేస్తుంది ఈ ఉప ఎన్నికల్లో. అయితే అక్కడ ప్రియాంక వాద్రాని గెలిపించుకోవడం కోసం అక్కడికి వచ్చినటువంటి వారందరూ కూడా ఆ వర్గానికి చెందినవారే. సరే, ఎవరైనా సపోర్ట్ చేయొచ్చు, నో ప్రాబ్లం, దానికి ఏమి ఇది కాదు. కానీ అక్కడ పాకిస్తాన్ జెండాలు ఉన్నా కూడా ఒక ప్రతిపక్ష హోదా నేతగా ఆయన ఎందుకు ఖండించలేకపోయాడు? ఇది మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో ఏంటనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ వీడియో డైరెక్ట్గా వేస్తే కాపీరైట్ రావడం కాదు, అది అసలు అది అప్లోడ్ అవ్వట్లేదు, అందుకు ఇలా చూపించాల్సి వచ్చింది. అక్కడ పాకిస్తాన్ జెండాలు ఎదురుగా ఉన్నాయి. ఆ ఎదురుగా కనిపిస్తున్న జాతీయ జెండాలు కాదు, కొన్ని అవి కాంగ్రెస్ జెండాలు. హస్తం గుర్తుంది చూడండి. అది ఏ పార్టీ వాళ్ళైనా ఆ పార్టీ జెండాలు పట్టుకోవచ్చు, నో ప్రాబ్లం, దానికేం ఇది లేదు. కానీ వాళ్ళు పాకిస్తాన్ జెండాలు పట్టుకొని కూడా అక్కడ ఎదురుగా ఉంటే ఏమీ అనకుండా, కర్ణాటకలో పాకిస్తాన్ జెండాలు ఒక 10 కిలోమీటర్ల రోడ్డు మొత్తం పాతేసి జెండాలు ఎగరేస్తున్నారంటే ఈ దేశాన్ని ఏ విధంగా వాళ్ళు కుట్ర చేస్తున్నారు ఒకసారి అర్థం చేసుకోండి. అందుకే నేనేమంటున్నానంటే, మీరెవరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయకండి, మీరెవరూ రోడ్ల మీదకి వచ్చి నిరసనలు చేయకండి. కేవలం ఓటు బ్యాంకుగా మారండి. ఓటు బ్యాంక్ 2029 నాటికి ఓటు బ్యాంకుగా మారండి. హిందువులందరము కూడా ఓటు బ్యాంకు. ఈ ఒక్కసారి అన్ని రాష్ట్రాలని మనం బీజేపీకి ఇవ్వగలిగితే, ఈ ఒక్కసారి మనందరం ఒకటి ఏకం కాగలిగితే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి మన పరిస్థితిలో కాదు, వాళ్ళు ఏ విధంగా భయపడతారో మన పరిస్థితులు మారుతాయో లేదో మీరు చూడండి. ఒక్కసారి మనం బీజేపీకి గనక ఓటు బ్యాంకుగా మారి మనకి సపోర్ట్ చేసినటువంటి పార్టీలకి మనం ఓటు బ్యాంకుగా మారగలిగితే ఇంకెవరూ మనల్ని ఏమి చేయలేరు. అంతే. నేనేమి రోడ్ల మీదకి వచ్చి నిరసనలు చేయండి, నాతో పాటు వచ్చి సభలకి సంస్కారాలకి రండి అని నేను చెప్పడం లేదు. ఓటు బ్యాంకుగా మాత్రమే మారండి. ఇదొక్కటే ఆలోచించండి, ఇంతకు మించి మీరేం ఆలోచించాల్సిన అవసరం లేదు. లేకపోతే భవిష్యత్తులో తీవ్రమైనటువంటి పరిస్థితులు వస్తాయి. ఎవరికి? మనకు కావచ్చు, మన తర్వాత తరం మన పిల్లలకు కావచ్చు, లేదా మన మనవళ్ళకి మనవరాళ్ళకి కావచ్చు. కనీసం మనం మహా అయితే మరొక 20-30 సంవత్సరాల నుండి చనిపోతాం. అప్పటి వరకు కొంచెం ఇలా ఉంటుంది, తర్వాత పరిస్థితులు ఇలా ఉండవు.
స్వాతంత్రం వచ్చిన 100 సంవత్సరాల తర్వాత పరిస్థితులు ఇలా ఉండవు. 1947లో స్వాతంత్రం వస్తే 2047 నాటికి కూడా మన బ్రతుకులు మారకపోతే ఎవరికి తప్పు? యూనిటీ లేని మనది తప్పు. వాళ్ళందరూ బాగానే ఉన్నారు. కేవలం 18-20% ఉన్నటువంటి వాళ్ళందరికీ అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయంటే వాళ్ళందరూ ఓటు బ్యాంకుగా ఉండడం వల్ల. ఇదొక్కటే మీరు గమనించండి. మనం కూడా ఓటు బ్యాంకుగా మారాలి అంతే. ఎవరు ఎటువంటి బాధలు పెట్టుకోకండి, ఎవరు ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకండి. కేవలం ఈ ఒక్క పని చేయండి చాలు. జై హింద్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తూ మీ ఫ్రెండ్స్కి కూడా వివరించండి. మీ స్నేహితులకి, పక్కనున్న వారికి, పొరుగింటి వారికి, ఇరిగింటి వారికి విషయాలు వివరించేలా మాట్లాడండి. అంటే షేర్ చేసినంత మాత్రాన ఎవరు చూడరండి. మహా అయితే ఇప్పుడు మనం 100 షేర్లు చేస్తే 2-3 చూస్తారు. చూసినా కూడా వెంటనే ఇచ్చేసేస్తారు. అదే మనం మాట మాటికి చెప్తుంటే వాళ్ళలో బుర్రలో కూడా మార్పు వస్తుంటుంది. ఈ వీడియోలు చూపిస్తుంటే. చూసారా మిత్రులారా, వీడికి మెదడు తలకాయ లేదు, మోకాళ్ళలో ఉంది. ఎవరన్నా ప్రధానమంత్రి రేసులో ఉన్న అభ్యర్థి అంటే రాహుల్ గాంధీ, ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి మన ఇండియాలో పాకిస్తాన్ జెండాలు పెట్టుకొని ప్రచారం చేస్తారా? వీడికి అసలు బుద్ధి ఉండదు ఆ మాట చెప్పడానికి. ఒకవేళ నేను చెప్పినా ప్రజలు ఎలా నమ్ముతారని అనుకోవాలి కదవా? అవన్నీ లేవు వీడికి ఏది చెప్పారనుకుంటే అదే చెప్పాడు ముండా. రాహుల్ గాంధీ గారును ప్రియాంక గాంధీ గారు కాంగ్రెస్ జెండాలు పెట్టుకొని హస్తం గుర్తు ఉందంట, దాని మీద జాతీయ జెండాలు కాదంట. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద పోటీ చేసేవాళ్ళు కాంగ్రెస్ పార్టీ In May of 2018, a video went viral on social media of a Congress అది party జాతీయ rally జెండా in కాదంట. Karnataka జాతీయ with the జెండాకి claim that చక్రం the ఉంటుంది, flag of Pakistan హస్తం గుర్తుంటుంది was కాంగ్రెస్ waved at జెండాకి. the అందరికి rally. తెలుసు. Alt నువ్వు news had కొత్తగా చెప్పాల్సిన predicted పని at లేదు. the time ఇలాంటి that విద్వేషాలు the తెచ్చగట్టే banner of the rally వీడియోలు చాలా ఉన్నాయి. వీడి Union Muslim ప్రస్తుతానికి ఇది మళ్ళీ 2 రోజుల్లో వేరే వీడియోతో మీ ముందుకు వస్తాను. ప్రతి ఒక్కరు మీరు చూడండి, నిజాలు తెలుసుకోండి. ముందు మన మీద, కాంగ్రెస్ పార్టీ మీద, ముస్లింల మీద ఎలాంటి విష ప్రచారం జరుగుతుందో, ఇలాంటి వెధవలు చాలా మంది ఉన్నారు బీజేపీ కింద పనిచేసేవాళ్ళు. వీళ్ళందరూ ముస్లింలను శత్రువుగా చూపించడం, చిన్నగా ఓటు బ్యాంకుకి బీజేపీకి వెళ్ళి మార్చడం, ఇది వీడు చేసేది చాప కింద నీరులాగా ఇట్లా జరుగుతూ ఉంది. మన మిత్రులు ఎప్పుడైనా సరే, మన ముస్లిం సోదరులు, హిందూ సోదరులు, క్రిస్టియన్స్, ఇవన్నీ అబద్ధాలు, ఇలాంటి వాళ్ళు చెప్పే నిజం కాదు అని మనం కొంచెం ఆలోచించి అందరూ నిర్ణయం తీసుకుంటే ఎప్పటిలాగా అందరం కలిసిమెలిసి ఉండొచ్చు. ఎవరిష్టం వచ్చే పార్టీ వాళ్ళు ఓటు వేసుకోవచ్చు, దాని తప్పలేదు. కానీ ఇలా ఒక మతం మీద, ఒక పార్టీ మీద జరిగినట్టుగా ఎక్కడియో వీడియోలు చేసి, బంగ్లాదేశ్ వీడియోలు చేసి మన దగ్గర చూపించడం, 2018లో వీడియోలు తీసుకొచ్చి 2024లో చూపించడం, ఇలాంటి వెధవలు, ఇలాంటి వాళ్ళ ఆ పార్టీ కింద కుక్కలాగా పనిచేస్తున్నారు వెధవలు. కాబట్టి మన నిజాలు తెలుసుకోవాలి మిత్రులారా. ఇలాంటి వీడియోలు వచ్చినప్పుడు మీరు చూడండి, మీ ఫ్రెండ్స్ కూడా చూడమని చెప్పి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటివన్నీ తెలుస్తూ ఉంటాయి మనకి. థ్యాంక్ యూ.